అనే జానీ మాస్టర్ కూడా మనందరికీ ఫేవరెట్. అవును. సో ఆయనకి జరిగిన కొన్ని ఇబ్బందులు, కొన్ని స్ట్రగుల్స్ మీ వరకు తెలిసే ఉంటాయి. సో దాని మీద మీ ఒపీనియన్? జానీ మాస్టర్ అందరికీ తెలుసు. ఒకటే బాధ ఏంటంటే నేషనల్ అవార్డు మాస్టర్ అది మిస్ అయింది. డాన్సర్గా అది రావటం అనేది చాలా ప్రౌడ్ మా అందరికి. అది మిస్ అయినందుకు మాస్టర్ కంటే మేము ఎక్కువ బాధపడ్డాం. కానీ మాస్టర్కి అలా జరగటం నేను మెసేజ్ కూడా చేశాను, మాస్టర్ మీకు ఎలా ఉంది ఇప్పుడు, ఓకేనా అని. నాకైతే చాలా బాధ వేసింది మాస్టర్కి అలా జరగటం వల్ల. చెప్పాలంటే మాకు కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాస్టర్లు చేసేటప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసి నుంచి వచ్చారు. వాళ్ళు చేసేటప్పుడు మేబీ ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మంచిగా తినడానికి. వాళ్ళకి అప్పుడు అన్ని లేవు. అసలు వాళ్ళకి ఇంకా మాకంటే దారుణం ఇంకా వాళ్ళకి. సో అది ఊహించుకుంటే అంత కష్టపడి ఇంత పొజిషన్కి వచ్చి ఇంత పేరు వచ్చిన తర్వాత ఇట్లా జరగడం అనేది నాకు ఫస్ట్ కోపం ఎక్కువ వచ్చింది, చాలా కోపం వచ్చింది. తర్వాత బాధేసింది మాస్టర్ ఇలా జరగకుండా ఉండాల్సిందని. మాస్టర్ ఇంకా పెద్దది ఏదైనా తీసుకోవచ్చేమో లైఫ్లో. ఇంకా గాడ్ని కోరుకుంటున్నాను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని. అంతే, అది అందరు మర్చిపోవాలి. మర్చిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. శేఖర్ మాస్టర్తో నీ బాండింగ్ ఎలా ఉంటుంది? మీకు ఒక విషయం చెప్తాను. D10 అప్పుడు మాస్టర్ జడ్జిమెంట్, శేఖర్ మాస్టర్ అంటేనే అది ఓ వైబ్ మాకు. అంటే అప్పటికే కంటిన్యూస్గా మేము బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసినప్పుడు కూడా అప్పటి నుంచి జడ్జ్ కదా మాస్టర్ మమ్మల్ని పొగిడితే చాలా రాయ అని ఉంటుంది. సో 1 year నా కష్టం మొత్తం ఉపయోగించి నాలో ఉన్న పవర్ అంతా బయట తీసి మాస్టర్ ముందు అంతా చూపించిన. మళ్ళీ D ఛాంపియన్స్ అప్పటికే అంతా అయిపోయింది, ఇంకా కొత్తగా తీసుకురావాలి. ఓకే, అక్కడికి బాగుంది. డాన్స్ ఐకాన్ అక్కడ కూడా మాస్టర్ ఎంతకని తీర్థం మనలో నుంచి కొత్తగా నీ బాధ అదా? శేఖర్ మాస్టర్ గురించి యూట్యూబ్లో ఏదైనా సాంగ్ చేసినా, ఆ స్టెప్ చేసినా, ఏంటి ఇలా చేశారు అలా చేశారు అని చాలా ఈజీగా కామెంట్ చేసేస్తుంది. ఆ కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏదైనా వార్నింగ్ ఇవ్వాలంటే మీరు ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? పని పాట లేని వాళ్ళందరూ అది చేస్తారు. ముందు పని చూసుకుంటారు బాబు. పని చేస్తే ఆటోమేటిక్గా ఆ కష్టం తెలిసింది వాళ్ళకి. ప్రతి ఎవరికైనా కష్టం తెలిసిందంటే అలాంటి మాటలు మాట్లాడరు. బాబు ఇంకొక దేవుడు ఉన్నాడుగా మీ లైఫ్లో, చిట్టి మాస్టర్. నేను కంటెస్టెంట్ అవ్వడానికి ఫస్ట్ మాస్టర్ స్టూడెంట్స్ ఎవరంటే చిట్టి మాస్టర్ స్టూడెంట్స్ సోమేష్, అభి, ఇంకా 4-5 ఉన్నారు. చెయ్యాలి అనుకుంటే వీళ్ళని చేయొచ్చు కదా, ఎందుకు నన్నే చేశారు చిట్టి మాస్టర్? సో ఆయన ఏంటంటే నా స్టూడెంట్, మా వాళ్ళే కలవాలి, మా వాళ్ళే రావాలి అని ఉండదు. ఎవరు బాగా వేస్తే ఆయన అలాంటి క్యారెక్టర్. ఆయన ఎంత మంచి ఆయన అంటే ఇంకా మాటల్లో చెప్పలేం. ఇక ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలు ఇంకా ఆయన ఎంత మంచి. నేను చైతన్య మాస్టర్ స్టూడెంట్ని. ఆయనకి అవన్నీ పట్టించుకోలే. సోమేష్ని తీసుకోవాలి, అభిని తీసుకోవాలి, వీళ్ళిద్దరిలో సెలెక్ట్ చేసుకోవాలి, అలా ఏమనలే. రాజుగారిని తీసుకుందాం, వాడు డాన్స్ బాగా వేస్తున్నాడు కదా వాడే, అంతే. ఇంకొకటి ఆయనకి అసలు ఎంత మైండ్ ఉంటుంది అంటే ఇట్లా తుమ్మితే కాన్సెప్ట్లు వస్తాయి ఆయనకి.